కారుణ్యము చూపేటటువంటిది అనేటటువంటిది రెండు రకాలుగా ఉంది. ఒకటేమో ఈశ్వర వియోగం వల్ల, అంటే ఎవరైతే భగవద్భక్తికి దూరంగా ఉంటారో ఏదో కారణాల వల్ల వాళ్ళు భగవానుడు చెప్పిన విధంగా కాకుండా భక్తి మార్గంలో వెళ్ళడం లేనప్పుడు కష్టాల పాలవుతారు. ఆ విధంగా అలాంటి వారిపైన చూపేటటువంటి కరుణ. ఇక రెండవ రకమైనది ఏందో మనకు బయటికి కనిపించేటటువంటిది. వ్యావహారికంలో భౌతిక ప్రపంచంలో కష్టాల పాలవుతుంటారు కదా, ఒక్కోసారి పనులు చేసినప్పుడు సరిగ్గా సంపాదన లేక, లేదా చేసిన పనిలో సరైనటువంటి రిటర్న్స్ లేకనో, లేదా ఇంకా రకరకాలైన వ్యాధుల వల్లనో, లేకపోతే ఎన్నో రకాలైన కష్టాలు కూడా ఉంటాయి కదా. అలాంటి వారిపైన కూడా చూపేటటువంటి కరుణ ఇంకొక రకం. ఈ ఈశ్వర వియోగం వల్ల కలిగేటటువంటి కష్టాలు ఏవైతే ఉంటాయో అవి సరిగ్గా అర్థం కాదు, కానీ ఈ భౌతికమైనటువంటివి అందరికీ కనిపించేటటువంటి అనుభవించేటటువంటి కష్టాలు మాత్రం చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అటువంటి వాళ్ళపైన కూడా మనం కరుణ అనేటటువంటిది చూపెట్టడం అనేటటువంటి సహజం. ఇది ఉత్తమమైంది. కష్టాల్లో ఉన్న వాళ్ళపైన దయా కరుణ చూపెట్టడం అనేటటువంటి ఉత్తమమైందే. కానీ ఇది సంపూర్ణంగా ఎంతవరకు సరి అయినది అనేటువంటిది మాత్రం చెప్పలేదు. ఉదాహరణకు ఒక వాహనం ఉంది, అంటే ఒక కారు అనుకుందాం. కారులో డ్రైవర్ ఉన్నాడు. డ్రైవర్ మాత్రం లోపల శిథిలమైపోతున్నాడు, ఏదో కారణం వల్ల కష్టంలో ఉన్నాడు. కానీ కారు మాత్రం మంచిగానే ఉంది. అలాంటప్పుడు ఈ లోపల ఉన్నటువంటి డ్రైవర్ గురించి కాకుండా ఆ కారు గురించి పట్టించుకున్నట్టుగా ఉంటుంది. అంటే ఈ శరీరమే వాహనం, ఇందులో ఉన్న డ్రైవర్ ఏదైతే ఉన్నాడో అది ఆత్మ, పరమాత్మ. అంటే ఈ ఆత్మ ఏదైతే ఉందో ఇది ఆరోగ్యంగా కష్టాలు లేకుండా ఎప్పుడు ఉంటుంది అంటే భగవద్భక్తి అనేటటువంటిది వ్యక్తి కొనసాగిస్తూ ఉన్నప్పుడు. అది దాని కనుక దూరం అయితే, భగవంతుని పైన ప్రేమ కనుక దూరం అయితే, భగవంతుని పైన ఎప్పుడు భక్తి తక్కువ అవుతుంది. అతను మనకు నిర్దేశించినటువంటి విధంగా మనము జీవితాన్ని గడపనప్పుడు అది మనకు కనిపించినటువంటిది, లోపల క్షోభ అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది, కష్టాలు అనేటటువంటివి జరుగుతూ ఉంటాయి. ఇక ఈ పైన శరీరం ఏదైతే ఉందో ఇది వాహనం లాంటిది. దీనికి వచ్చేటటువంటి కష్టాలు మాత్రం మనకు చూసే వాళ్ళకు కూడా కనిపిస్తుంది, అందరికీ తెలుస్తుంది. అంటే ఇక్కడ కేవలం శరీరానికి సంబంధించినటువంటి రుగ్మతల కోసమే బాధపడడం కాకుండా, కష్టాల గురించి బాధపడడం కాకుండా, లోపల ఉన్నటువంటి ఆత్మ గురించి కూడా మనము కరుణ అనేటటువంటి చూపెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఆ వ్యక్తి యొక్క ఆత్మ లోపల భక్తి అనేటటువంటిది పెంపొందించడము, అతని భక్తిపరుడు అయ్యే విధంగా చేయడం అనేటటువంటిదే అది నిజమైనటువంటి కారుణ్యం. సాధారణంగా ఏం జరుగుతుంది అంటే ఎప్పుడు కూడా మంచి చెడుల మధ్య యుద్ధం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. ఇది మన అంతరంగంలో కూడా జరుగుతుంది. ప్రతి మనిషి లోపల కూడా మంచితనము, చెడుతనము, త్రిగుణములు అన్నారు కదా, 3 రకాలైనటువంటి గుణాలు మన పైన ఆధిపత్యం చలాయిస్తూ ఉంటాయి. ఎప్పుడు ఎలాంటి గుణం బయటికి వస్తుంది, అవసరాన్ని బట్టో, అవకాశాన్ని బట్టో, పరిస్థితిని బట్టో వస్తూ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి యుద్ధమే. అదేవిధంగా భౌతికమైనటువంటి ప్రపంచంలో కూడా ఒక ధర్మ గురించి ఆలోచించినప్పుడు, ధర్మ పోరాటం చేయాల్సి వచ్చినప్పుడు, ఎవరితోనైతే మనకు పోరాటం చేయాల్సి వస్తుందో వాళ్ళు మన వాళ్ళు అయిందనుకో, ఎవరైనా మన వాళ్ళు కనుక అధర్మంగా ఉన్నారనుకోండి, మన దగ్గర వాళ్ళు, బంధువులో, లేకపోతే బాగా పలుకుబడి ఉన్న వాళ్ళు, గొప్ప లీడర్ కనుక అయితే అప్పుడు కూడా మనం భయంతోనే అతని యొక్క తప్పును మనం ఎంచం. ఫలాని ధర్మము ఇతను అధర్మంగా ఉంటున్నాడు నువ్వు వచ్చి చెప్పలేము, దానికి కూడా ధైర్యం కావాలి. అలా కాకుండా అప్పుడు మనము నిజంగా కనుక అతను ఎంత దగ్గరవాడైనా సరే అతని యొక్క అధర్మాన్ని మనం వేలెత్తి చూపి అతను అధర్మం చేయకుండా విడే విధంగా ప్రయత్నం చేయడం ఏదైతుందో అది న్యాయబద్ధమైనటువంటి మన పోరాటం అవుతుంది. కావాల్సింది ఏంటంటే బయట శరీరం కన్నా ముఖ్యం శరీరంలో ఉన్నటువంటి ఈ ఆత్మ యొక్క శుద్ధి అనేటటువంటిది అవసరం. ప్రతి ఒక్కరికి స్వధర్మం అనేటటువంటిది ఉంటుంది. నిజానికి అందరి స్వధర్మం కూడా ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఒకటే, అదేంటి అంటే ఆత్మజ్ఞానం. అంటే భగవంతుడు ఇచ్చినటువంటి విధంగా ఈ ఆత్మ అనేటటువంటిది మనకు ఉండాలి. ఆత్మ యొక్క లక్షణాలు అనేటటువంటి మనం పెంపొందించుకోవాలి. దీన్ని ఎప్పుడు కూడా ఈ ఆలోచన విధానాన్ని
ఎప్పుడు కూడా విడవకుండా ఉండాలంటే మనలో ఉన్నటువంటి అహంకారం అనేటటువంటి తొలగిపోవాలి. నిజానికి అహంకారం అనేటటువంటిది ఆత్మ యొక్క స్వధర్మం కాదు. దాని యొక్క స్వధర్మాన్ని మనకున్నటువంటి ఈ శరీరం అనేటటువంటిది ఏం చేస్తుంది? కప్పివేస్తుంది. మనకున్నటువంటి పంచేంద్రియాలు, ఈ అహంకారము, స్వార్థం ఇవన్నిటి కప్పివేస్తుంది. మరి వీటి యొక్క ఈ పొర, ఈ ఆత్మను ఆవరించి ఉన్నటువంటి ఈ పొర అనేటట్టు తొలగిపోవాలంటే ఎవరి వల్ల సాధ్యమవుతుంది? అది భగవంతుని వల్లనే సాధ్యమవుతుంది. మధుసూదనుడు అంటే మదమును వినాశనం చేయ భగవంతుడు, అంటే గర్వాన్ని, అహంకారాన్ని వినాశనం చేసేటటువంటి భగవంతుడు. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదనః.